నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ వంతు మెట్రో సంబంధించి అవును, గత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే వాటికి సంబంధించి వాటిని హోల్డ్ చేస్తూ కీప్ ఆన్ హోల్డ్ అంటూ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అధికారులతో సమావేశమయ్యారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలపై డిపిఆర్తో పాటు ట్రాఫిక్ అధ్యయనాలు కూడా చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు బ్లూ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. బ్లూ లైన్ ఎక్కడి నుంచి అక్కడి వరకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇటు నాగోల్ నుంచి ఇటు రాయదుర్గం వరకు కూడా ఉంది. ఎస్, ఒక్కసారి చూడొచ్చు. నాగోల్ నుంచి ఉప్పల్పల్లి నుంచి హబ్సిగూడ నుంచి కీ స్టేషన్స్ అంటే కొన్ని జంక్షన్స్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాటికి సంబంధించి సికింద్రాబాద్ ఈస్ట్, అలాగే పరేడ్ గ్రౌండ్స్, అమీర్పేట్ నుంచి ఇలా డౌన్గా వస్తే మనకి హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్, సీదా ఇంకా రాయదుర్గ్. ఎస్, ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు ఎక్కడ ఎక్స్టెన్షన్ అవుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య 28 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఉంది. అయితే ఇప్పుడు మరో 12 కిలోమీటర్లకు సంబంధించి ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఎక్కడెక్కడ వరకు? రాయదుర్గం నుంచి ఇటు బయోడైవర్సిటీ, అలాగే IIIT, దాంతోపాటు ఐఎస్బి వరకు. ఐఎస్బి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఇక్కడ వెళుతోంది. అక్కడ కంక్లూడ్ అయ్యే పరిస్థితి. ఇది 12 కిలోమీటర్ల స్ట్రెచ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వరకు గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు కీప్ ఆన్ హోల్డ్ అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఆ లైన్కి సంబంధించి అంటే ఇటు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కాకుండా కొన్ని ఇక్కడ మోడిఫికేషన్స్ చేసిందని చెప్పుకోవాలి. రాయదుర్గ్ నుంచి మీరు చూసుకుంటే బయోడైవర్సిటీ, దాంతోపాటు IIIT జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే వయా ఐఎస్బి ఈ కొత్త మార్గాన్ని ప్రతిపాదించింది. ఇది వచ్చేసి 12 కిలోమీటర్ల మేర ఉంటుందనే చెప్పుకోవాలి. రాయదుర్గ్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 12 కిలోమీటర్ల విస్తరణకు ప్రతిపాదించింది. రాయదుర్గ్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎంత అంచనా అవ్వచ్చు అంటే కనుక 12 కిలోమీటర్లు. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గత ప్రభుత్వం 39 కిలోమీటర్లకు 6,000 కోట్లు 6,000 పైచీలకు ప్రతిపాదించింది. 6,000 పైచీలకు అవ్వచ్చు అని చెప్పింది. అప్పుడు 1 కిలోమీటర్లకి దాదాపు 160 కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితి అనుకుంటే అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు ఆ స్ట్రెచ్కి మొత్తం దీనికి 1920 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ఎవరికి ఉపయోగపడే అవకాశం ఉంది అంటే కనుక ఐటీ సెక్టర్ విస్తరిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఐటీ సెక్టర్ నుంచి అటువైపు చాలామంది ఇటు ఐటీ రెసిడెంట్స్ ఉంటారనే చెప్పుకోవాలి. ఇటువైపు అంతా దాదాపుగా గండిపేట కావచ్చు, లేకపోతే నానక్రామ్ కూడా, ఇవంతా కూడా ఈ ఐటీ పీపుల్ ఉండే అంటే ఐటీ ఎంప్లాయీస్ ఉండే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే నాగోల్ వైపు కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇటు నుంచి ఒకవేళ అఫ్కోర్స్ ఇంత దూరం ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అలాంటి వాళ్ళు కూడా ట్రావెల్ చేయాలనుకున్నా సరే ఇక్కడ ఇబ్బంది లేకుండా నాగోల్ నుంచి సీదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఐటీ సంస్థలోని ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నాగోల్ నుంచి చూసుకుంటే నాగోల్ నుంచి కూడా కాస్త ఎక్స్టెన్షన్ ఉండే అవకాశం ఉంది. అయితే అది వేరే లైన్కి కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక నాగోల్ గురించి మాట్లాడుకున్నప్పుడు నాగోల్, ఉప్పల్, అలాగే హబ్సిగూడ నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ నుంచి అమీర్పేట్ అలాగే అక్కడి నుంచి అలా కొనసాగితే హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్ వరకు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఉందనే చెప్పుకోవాలి. నాగోల్ నుంచి కూడా ఎక్స్టెన్షన్ జరగబోతోంది. నాగోల్ నుంచి ఎక్స్టెన్షన్ అనేది అది వేరే లైన్, దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది 12 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ జరిగితే కనుక దాదాపు ఐటీ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి దాదాపు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడినట్టు అని చెప్పుకోవచ్చు. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే బ్లూ లైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అవును, బ్లూ లైన్లో ఆ ఎక్స్టెన్షన్, ఎందుకంటే రాయదుర్గ్ వరకు మాత్రమే ఇన్నాళ్ళు ఉండేది. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే కాస్త కష్టమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ దిగాలి అంటే రాయదుర్గ్ అంటే దాదాపు హైటెక్ సిటీకి దగ్గరున్న మెట్రో స్టేషన్. అక్కడి నుంచి ఇటు హైటెక్ సిటీ వైపు వెళ్ళాలన్నా కాస్త ఇబ్బంది. అంటే రాయదుర్గ్ నుంచి కాస్త మళ్ళీ వెనక్కి రావాలి. ఈ పరిస్థితి ఉంటున్న పరిస్థితి. బయోడైవర్సిటీ వైపు వరకు వెళ్ళొచ్చు, దాంతోపాటు ఐఎస్బికి వెళ్ళొచ్చు. అక్కడ అంతవరకు ఎక్స్టెన్షన్ ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకి ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా దాదాపుగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు
ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా కాస్త కనెక్టివిటీ కాస్త దగ్గరగా అయ్యే అవకాశమే ఉంటుంది. కోర్స్ కాస్త డిసప్పాయింటింగ్గానే ఉంటుంది, ఎందుకంటే రాయదుర్గ్ నుంచి శంషాబాద్కి అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ గత ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ దాన్ని కీప్ ఆన్ హోల్డ్ అని పక్కన పెట్టింది, బట్ రద్దు అయితే మాత్రం చేయలేదు. సో దీన్ని మళ్ళీ పునరాలోచిస్తుందా అంటే కనుక క్వశ్చన్ మార్క్. సో చూద్దాం మరి. ఇప్పటివరకు అయితే మాత్రం ఆ 12 కిలోమీటర్లు రాయదుర్గ్ నుంచి ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 12 కిలోమీటర్ల మేర మాత్రం ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు దాదాపు తీరుతాయని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.